హలో అండి. మా నానమ్మ, మా అమ్మమ్మ, మా అమ్మ కాలం నాటి వంట రాగి జొన్న సజ్జలు ఇవి తిని చింతకాయ గింజల లెక్క గట్టిగా ఉండేవాళ్ళు కదా ఆ కాలం లాంటి వాళ్ళు. సో కానీ ఇప్పుడు మన కాలం ఎలా ఉందంటే పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు ఇవి బయట జంక్ ఫుడ్ తిని కనీసం మనం 20 లీటర్ల వాటర్ క్యాన్ కూడా మోయలేకపోతున్నాం. అంతేలేండి, ఆడవాళ్ళమంటే ఆ మాత్రం నాజూకుతనం ఉండాలి. మగాళ్ళు కూడా కనీసం బకెట్ నీళ్లు తీసుకొని బాత్రూంలో పెట్టలేనంత నాజూకుతనం, అది కూడా మేమే పెట్టాలా? మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. అందుకే అందరికీ ఈ వీడియో, అందరి కోసం ఈ వంట. ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఇంతకీ వంట ఏంటి అనుకుంటున్నారా? ఆ కాలం సజ్జలు జొన్నలు తినకపోయినా ఈ కాలంలో రాగి పిండి అయితే తింటున్నాం కదా, అందుకనే రాగి పిండితో చాలా హెల్తీగా రాగి మిల్క్ స్వీట్ చేయబోతున్నాను. సో దీనికి కావలసిన వస్తువులు రాగి పిండి, బెల్లం, కొబ్బరి, ఉప్పు, నెయ్యి, ఇలాచి మొత్తం వేసేసి గట్టిగా చపాతీ పిండి లెక్క చేసుకోవాలి. కొన్ని వాటర్ పడితే కొన్ని వాటర్ అనేది వేసుకొని చూసుకోండి ఒకసారి. సో మొత్తం అలా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ నేను చూపించాను కదా, ఈ బాల్స్ లెక్క చేసుకొని కడాయిలో 1 గ్లాస్ వాటర్ వేసేసి స్టాండ్ పెట్టేసి దాని మీద ముందుగా చేసి పెట్టుకున్న రాగి బాల్స్ ఈ కడాయి మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆవిరికి ఉడికించుకోవాలి. ఇలాగ ప్లేట్ మీద తీసేసి ఒక బౌల్లో వేసేసి మంచిగా నేను ముందుగానే పాలు అనేది కాగబెట్టేసి పెట్టుకున్నాను. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ రాగి బాల్స్లో వేసేసి పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తింటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎలాంటి నొప్పి అయినా ఇట్టే తగ్గుతుందన్నమాట. సో హెల్దీ ఫుడ్ కాబట్టి మరి మీకు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల తెలుస్తుందన్నమాట అందరికీ. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలంటే ఉంటా మరి. బాయ్. అద్భుతంగా ఉంది. కంపల్సరీగా ట్రై చేయండి.